కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. తమ సమస్యలను తెలుపటానికి వందల సంఖ్యలో జనం ప్రజాభవన్ ముందు క్యూ కట్టారు. ప్రధానంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల మార్గదర్శకాలు 6 గ్యారంటీలను అమలు చేయాలని ప్రభుత్వానికి వినతి పత్రాలు అందించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల ప్రజాభవన్ నుంచి అందిస్తారు. యాదాద్రి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాము. మేము కాండిజెంట్ వర్కర్లం, స్లీపర్స్. మా అత్త యాక్చువల్గా మా అత్త చేస్తుంది డ్యూటీ. తనకు చేతనైతలేదని 30 సంవత్సరాల నుంచి చేస్తుంది తను. ఆమెకు చేతనైతలేదు అనేసి డిగ్రీ చదువుకున్నా నేను. ఆమెకి బదులు నేను డ్యూటీకి వెళ్తున్నా. మార్నింగ్ 8కి వెళ్తే మాకు ఈవినింగ్ 7 వరకు సార్ డ్యూటీ. గవర్నమెంట్ లీవ్స్ ఉండయి అని అంటారు. సండే డ్యూటీస్ వెళ్ళాలి, సిఎల్స్ ఉండయి అంటారు. పండగలకి వెళ్ళాలి. ఎవరైనా చనిపోయారు అంటే పర్మిషన్ తీసుకోవాలి, మీకు లీవ్ ఇవ్వము, మీకు ఇష్టం ఉంటే చేసుకోరి, లేకుంటే వదిలేసుకోరు జాబు అంటారు. ఏ ప్రభుత్వం మాకు న్యాయం చేయలేదు. ఇప్పుడన్నా రేవంత్ సార్ మాకు న్యాయం చేస్తారని ఇక్కడికి వచ్చినాము. రెగ్యులరైజేషన్ చెయ్యాలి. ఎందుకంటే మా అత్త 200 జీతం నుంచి చేసింది, వాళ్ళ పిల్లలు చిన్న పిల్లల నుంచి. తనకు చేతన అవ్వట్లేదు. వాళ్ళ కోడళ్ళైనా ఇప్పుడు నేను చేస్తున్నా. నేను డిగ్రీ చదువుకొని కూడా ఆ ఉద్యోగం చేస్తున్నా స్లీపర్గా. ప్రతి పని, డ్రెస్సింగు, ఉడవడం, తుడవడం, ప్రతిదీ మేమే చేయాలి. జిరాక్స్లో కూడా మేమే వెళ్ళాలి సార్. వెళ్ళము అంటే ఎదురు చెప్పొద్దు, మీరు మాట్లాడొద్దు, లేదంటే వెళ్ళిపోండి, తీసేస్తామని ఒక్కటే మాత్రం బెదిరిస్తారు సార్ మమ్మల్ని. ఈరోజు మేము నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చాం. మేము ఆల్ ఇండియా ఖౌమీ తంజీమ్ 5 జిల్లాల అధ్యక్షుడున్నా. నిజామాబాద్లో పోయిన సంవత్సరం కానివ్వండి, ఈ సంవత్సరం కానివ్వండి, మైనారిటీస్ పిల్లగాళ్ళకి, లేడీస్కి అందరికీ పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం కూడా వేయలేదు, ఈ సంవత్సరం కూడా వేయలేదు. ఉదాహరణగా చెప్పేస్తే మేము నిజామాబాద్ జిల్లాలో 16,970 స్టూడెంట్స్కి 22 crores 54 lakhs రావాల్సి ఉన్నది. దాని గురించే మేము వచ్చి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. और एक बार में हम लोग को हिंदी वो था, मैं ख़ास तौर पे हमारी रियासती हुकूमत के चीफ मिनिस्टर रेवंत रेड्डी साहब और हमारे भट्टी विक्रमार्का साहब नायब चीफ मिनिस्टर और हमारे सीएम एडवाइज़र मोहम्मद अली शब्बीर साहब से अदबन गुजारिश कर रहा हूं। मैं निज़ामाबाद ज़िले से आया हूं। ख़ास तौर पे आज एक उम्मीद के साथ आए हैं कि तकरीबन गुज़िश्ता साल होने दीजिए, ये साल होने दीजिए। आज देखें हम 16,970 कुछ कम स्टूडेंट्स को 22 करोड़ 54 लाख 23,000 रुपये आने का है। उसके लिए आज हुकूमत बन के भी 5 महीने हो चुका है। आज स्टूडेंट्स को बहुत परेशानी हो रही है। उस सिलसिले में एक उम्मीद के साथ हम यहाँ पर आकर रेवंत रेड्डी साहब से, भट्टी विक्रमार्का साहब से, शब्बीर अली साहब से वो करे, खुद भट्टी विक्रमार्का साहब से मुलाकात हुई। उन्होंने कहा कि मैं जल्द से जल्द फाइनेंस डिपार्टमेंट में पास करके काम करूँगा बोल के बोले। సూర్యాపేట డిస్ట్రిక్ట్ వచ్చాను. ఆరుపల్లి పిఎస్లో కాండిజెంట్ వర్కర్గా గత 20 సంవత్సరాలు చేస్తున్నా సార్. నేను మా ఏజ్ కూడా బాగా అయింది. ముసలి నేను అదే 200 నుంచి మా సిబ్బంది చెప్పినట్టు 200 నుంచి 5,000 దాకా వచ్చినాయి. ఆ జీతాలు కూడా 4 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి బడ్జెట్ వచ్చినప్పుడు ఆ బడ్జెట్ రిలీవ్ అయితే ఇస్తారు. కాబట్టి మాకు జీతాలు పెంచి మమ్మల్ని అందరికీ స్టేట్ లెవెల్ ఉన్న వర్కర్లకు అందరి పర్మిట్ చేయగలరు. అది కనీస వేతనం మీద కనీస వేతనం చట్టం కూడా మాకు తీర్చలేదు. నెలకు 5,000 అయిన తర్వాత ఈ రోజుల్లో మా పిల్లలు, భార్య, కుటుంబం గడపడానికి చాలా నానా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా సమస్యలు పెట్టుకొని మా బాధలు తీర్చగలరని మీ టీవీ తరఫున మేము కోరుతున్నాం. చూసాం కదా, ఇక్కడ ప్రజావాణి కార్యక్రమంలో మాత్రము తమ సమస్యలు చాలామంది కూడా ఇక్కడ వికలాంగులు కూడా మాకు పెన్షన్లు టైంకు రావట్లేదు అని చెప్పేసి కూడా, ఎందుకంటే టైంకి వస్తే మాకు జీవనోపాధి కల్పించిన వాళ్ళు అవుతారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మాకు న్యాయం చేయాలంటూ వికలాంగులు అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా వాళ్లకు ఎలాంటి నిబంధనలు పెట్టకుండా, కఠినమైన నిబంధనలు పెట్టకుండా మాకు న్యాయం జరిపించాలి, మాకు లీవులు కూడా ఇస్తలేరని చెప్పేసి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలా రకరకాలుగా ఆర్టీసీ డిపార్ట్మెంట్ కావచ్చు, భూ కబ్జాలు కావచ్చు, చాలా మంది కూడా ఇక్కడికి వాళ్ళ ప్రాబ్లమ్స్ మీద ప్రజావాణి కార్యక్రమానికి రావడం జరిగింది. మరి వాళ్ళ సమస్యలపైన కూడా ప్రజా దర్బార్లో కూడా వాళ్ళు అర్జీలు పెట్టుకోవడం కూడా జరుగుతుంది. ప్రతి వారం లాగే ఈ వారం కూడా చాలా మంది వందల సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చి వాళ్ళు అర్జీ పెట్టుకోవడం కూడా జరిగింది. ఈ సమస్యలపైన కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి అయితే వాళ్ళ సమస్యలన్నీ కూడా క్లియర్ చేసి
చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ వారం ఇంతమంది దాదాపు ఒక 100 మందికి పైగా కూడా ఇక్కడ అర్జీలు పెట్టుకున్నారు. కెమెరామెన్ వరుణ్తో నిర్మలా 6 టీవీ. బులెటిన్ అప్డేట్స్ ఇంతతో సమాప్తం.